అసదుద్దీన్ ఇజ్రాయెల్ మ్యాప్ వేసి మనుషులను నడిపించడము, జై పాలస్టీన్ అన్నాడే, ఏ ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోరు తగలదా? ఎంతసేపు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోదీ గారు మాట్లాడాలా? ఎందుకు? వీళ్ళకి హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా? అక్కడ అన్యాయం జరిగితే హమ్మస్ లో నీకు కనిపిస్తుందా? ఇక్కడ అన్యాయం నీకు కనిపించట్లేదా? నువ్వు మాట్లాడవా? ఈ తమ్ముడు మాట్లాడా? కాంగ్రెస్ మాట్లాడదా? రాహుల్ గాంధీ మాట్లాడా? ఇది కావాలి. ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా? వేరే వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్పడాయించట్లేదు. ఇక్కడ చేస్తున్న ర్యాలీ ఎవరు చేశాడు? ఏం ర్యాలీ? కాదు అసదుద్దీన్ ఏం ర్యాలీ చేశాడు? బయట చెప్పండి ఇప్పుడు మీరు నాకు. కేవలం భారతదేశంలోని ఒక హిందువుకే పట్టింది ఎక్కడ హిందూ హింసపడుతున్నా కాపాడుకోవడానికి. వీళ్ళు మాత్రం ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ, ఇక్కడ డబ్బులు స్కాములు చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా హై అంటారా? హిందూ తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా? వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో, వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారో బంగ్లాదేశ్ పఠాన్ని, సోకాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు, ముస్లిం రాజకీయ నాయకులు, మౌలానాలు, ముల్లాలు, ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి వణుకుతాయి హిందువులు ఏమనాలంటే. అది కోరుకోవాలి మనం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది కోరుకోవాలి మనం. వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా, ఈ ముస్లింల పైన ఉన్న అధికారపరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకనలే, बांग्लादेश यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं, जय बोलो भारत माता की, उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए. ఎందుకనలే అనాలి? రాహుల్ గాంధీ ఎందుకనలే? ప్రియాంక ఎందుకనలే? సోనియా ఎందుకనలే? తమిళనాడులో వాళ్ళు ఎందుకనలే? రేవంత్ రెడ్డి ఎందుకనలే? కేరళలో ఎందుకనలే? వెస్ట్ బెంగాల్ ఎందుకనలే? జార్ఖండ్ ఎందుకనలే? అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది. ఆ మార్పు భారతదేశంలో రావాలి.